దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 13th నవంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 4 and verse 12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రతి ఒక్కరింటిలో బైబిల్ ఉంటుంది. చాలామంది బైబిల్ చదువుతారు, చాలామంది వాక్యం వింటారు. ఈ దేవుని వాక్యము ఏంటండి? ఈ దేవుని వాక్యము సజీవమై జీవం ఉంది అంటే మీరు జీవాన్ని చదువుతున్నారు, వాక్యాన్ని ఆస్వాదిస్తున్నారంటే జీవాన్ని ఆస్వాదిస్తున్నారు. వాక్యమును వింటున్నారంటే జీవమును వింటున్నారు. వాక్యమును అంగీకరిస్తున్నారంటే మీరు జీవమును అంగీకరిస్తున్నారు. యేసుప్రభు అన్నారు, గొర్రెలకు జీవమును సమృద్ధి జీవం పుట్టుకు నేను వచ్చాను. సో దిస్ ఈస్ ద వే యూ రిసీవ్ లైఫ్ ఇన్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక వాక్యము ద్వారానే మనము జన్మించాము, క్రొత్తగా అనుభవము. వీఆర్ బోర్న్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక వాక్యముతో మనము ఒకటవ్వాలి, మనము వాక్యముగా మనము మలచబడాలి. ఆ వాక్యము శరీరధారి. యూ హ్యావ్ టు బికమ్ ద వర్డ్ నౌ. యేసుప్రభు వారు, వాక్యమైన యేసుప్రభు వారు శరీరధారి అయ్యాడు. ఈరోజు శరీరధారి అయిన నీవు వాక్యముగా మారాలి. సో వాక్యమైన దేవుడు మన కొరకు శరీరమయ్యాడు. శరీరమైన నీవు వాక్యముగా మలచబడాలి, వాక్యముగా మారాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మనం చూసేది జీవితంలో జీవం. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై. బలము, వాక్యమును వింటున్నప్పుడు బలమును వింటున్నాం, వాక్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు బలమును ఆస్వాదిస్తున్నాం. నన్ను బలపరచువాని ద్వారానే నేను సమస్తము చేయగలను. So this is the way you receive strength. Let me read this in English. For the word of God is living and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit and of the joints and marrow, and is discerner of thoughts and intents of the heart. వాక్యము ఎంత లోతుగా వెళ్ళగలదు అనే మాటను కూడా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎటువంటి రెండంచుల ఖడ్గం కంటే వాడి గలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజనతును మట్టుగా ఎంతగా లోతుగా వెళ్ళగలదు వాక్యము. ప్రియ దేవుని బిడ్డ, ఎంత దూరగలదు దేవుని వాక్యము, ఎంత పియర్స్ అవ్వగలదు దేవుని వాక్యము. అటువంటి వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, అటువంటి వాక్యాన్ని నీవు ధ్యానిస్తున్న, అటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా, ఆశిస్తున్నావా, ఆస్వాదిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండెక్కిస్తుంది. దేవుని వాక్యమే నిన్ను విజయములను సాధించేటట్టు చేస్తుంది. దేవుని వాక్యమే నిన్ను తలను పైకెత్తుతుంది. हिंदी में पढ़ेंगे इब्राहिम का पत्र, उसमें 4 अध्याय और 12 वचन पढ़ रहे हैं. क्योंकि परमेश्वर का वचन जीवित और प्रबल और हर एक दोधारी तलवार से भी बहुत चौका है और जीव और आत्मा को और गांठ गांठ और गूंदे गूंदे को अलग करके वार पार तो छेदता है और मन की भावनाओं और विचारों को जांचता है. प्रभु को धन्यवाद. परमेश्वर का वचन जीवित और प्रबल. परमेश्वर का वचन में जीवन है और उसमें शक्ति है. जो प्रभु का वचन सुनते हैं, आप जीवन सुन रहे हैं. जो प्रभु का वचन सुनते हैं, आप प्रबल सुन रहे हैं, शक्ति को सुन रहे हैं. जो प्रभु का वचन को आप आस्वादित करते हैं, अपने में लेते हैं, जीवन ले रहे हैं, शक्ति को ले रहे हैं. आज आपका राय और आपका सब कुछ प्रभु का वचन है. నీ యొక్క ప్రతి అవసరము దేవుని వాక్యమే. నీ జీవితంలో నువ్వు సైన్యంను జయించాలన్నా, నువ్వు ప్రాకారము దాటాలన్నా, మంచి ఉద్యోగంలో చేరాలన్నా, మంచి వ్యాపారము చేయాలన్నా,
ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఎడ్యుకేషన్లో సక్సెస్ చూడాలన్నా, నీ ఫ్యామిలీలో సక్సెస్ చూడాలన్నా దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నుంచి ఎప్పుడు దూరం వెళ్ళొద్దండి. దేవుని వాక్యమును ప్రేమించండి. దేవుని వాక్యమును వింటకు చర్చకు రండి. కమ్ టు చర్చ్. ఏ విషయంలో వచ్చినా, ఎటువంటి పరిస్థితి అయినా దేవుని సన్నిధికి రావడం మానవద్దండి. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు జీవాన్ని వింటున్నావు. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు బలాన్ని పొందుకుంటున్నావు, జీవాన్ని పొందుకుంటున్నావు. కనుక ఎటువంటి ఇష్యూ అయినా సరే, డోంట్ స్టాప్ కమింగ్ టు చర్చ్. కమ్ అండ్ రిసీవ్ లైఫ్, కమ్ అండ్ రిసీవ్ పవర్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని జీవింపచేసి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ యొక్క సమయంలో రక్షకుడా నాయన తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరిని మంచి జాబ్స్తో తృప్తిపరిచినందుకు స్తోత్రం నాయన దేవ. గవర్నమెంట్ జాబ్స్ కొరకు చాలామంది అప్లై చేస్తున్నారు. మీ తోడు దయచేసి నీ బిడ్డలందరినీ స్థిరపరచండి అయ్యా. నీ వాక్కును పంపి వారిని స్థిరపరిచి వారిని బాగు చేసినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి బిజినెస్లో మీ సహాయంకే, మీ నడిపింపుకే, మీ మీకు రక్షణ భాగ్యానికి స్తోత్రం. బిజినెస్లు కాపాడే దేవుడు అయ్యా, రక్షించే దేవుడు అయ్యా, సహాయం చేయమని అడుగుతున్నాను. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, డే స్కాలర్ కొన్ని వారందరినీ దీవించండి అయ్యా. తను నీ వాక్ ద్వారా వారిని బలపరిచినందుకు స్తోత్రం. నీ వాక్ ద్వారా వారి చదువులని జీవింపచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. పరిచర్యనైనా తన జీవం కలిగి, పరిచర్య బలము కలిగి చేటుకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దేశాన్ని నిశ్చయంగా నీ వాక్కును పంపి బాగు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.